హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. ఈరోజు మనము కీర్తనల తెలుసుకోవడంలో శ్రీ శ్రీ గుర్వాష్టకం గురించి తెలుసుకుంటున్నాం. ఈ గుర్వాష్టకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే గురుదేవుల గురించి ఆ, చెప్పబడిన విషయాలన్నమాట. అంటే ఈ గుర్వాష్టకాన్ని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు రాశారు. ఆ, ఈయన గొప్ప ఆచార్యులు. ఎలాంటి ఆచార్యులు అంటే మనము గౌడీయ సాంప్రదాయంలో తెలుసుకున్నాము గొప్ప వైష్ణవ ఆచార్యుల గురించి. అలాంటి ఆచార్యులే శ్రీల విశ్వనాథ చక్రవర్తి కూడా. ఈయన ఏం చెప్పారంటే ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో ఉమ్, ఇలాగా ఇప్పుడు ఈ గుర్వాష్టకాన్ని చక్కగా స్మరిస్తూ స్తుతిస్తూ ప్రార్థన చేస్తారో అలాంటి వారికి మరణం తర్వాత ఆ భగవంతుని యొక్క ధామం చేరుకొని భగవంతుని సేవలు చేసుకునే భాగ్యం కలుగుతుంది అని చక్రవర్తి విశ్వనాథ్ చక్రవర్తి గారు తెలియచేశారు. అంటే గురువులను గురించి అంతగా స్తుతించే విధంగా ఈ కీర్తనలో చెప్పబడింది. ప్రతీది అంత అద్భుతంగా ఆయన రచించడం. ఇది గురువు అంటే ఒక్క గురువు అనే కాదు, అందరి గురువులకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి చక్కగా గురువులు లేకుండా, గురువుల కృప లేకుండా మనం భగవంతుని కృపను పొందలేము. కాబట్టి ఆ గురువుల యొక్క ఆ కృపను మనం పొందాలి అంటే గురువులను ఆశ్రయించాలి. అది ఈ ఈ యొక్క కీర్తన. శ్రీ శ్రీ గుర్వాష్టకం శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారి విరచితం. సంసారధావా నలలీడలోక త్రణయ కారుణ్య గణగణాత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణనవస్య వందే గురుం శ్రీచరణారవిందం. వందే గురుం శ్రీచరణారవిందం. ఈ చరణంలోని భావం ఏమిటి తెలుసుకుందాం. గురువులు మనము ఇప్పుడే తెలుసుకున్నాం. గురువుల యొక్క కృప లేకుండా మనము భగవంతుని కృపను పొందలేము. ఎందుకు అంటే ఈ గురువులందరూ కూడా కరుణాసాగరము వంటి వాళ్ళు వరాల్ని పొంది ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఆత్మదర్శులు, జ్ఞానదర్శులు. కాబట్టి గురువులందరూ కూడా గొప్ప వరాల్ని పొంది ఉంటారు. ఒక ఇది చెప్తున్నాను. ఏమిటంటే ఒక అడవిలో కార్చిచ్చు అనేది బయలుపడింది అనుకోండి. అంటే తెలియకుండానే అడవుల్లో ఎండి ఎండిపోయినటువంటి కొమ్మలు ఒకదానికి ఒకటి ఒరిపిడి వలన అలాగా అగ్ని ఇదయ్యి కార్చిచ్చు అనేది వస్తుంది. అలాగ వచ్చినప్పుడు ఆ సమయానికి ఆకాశంలో మేఘామృతమై చక్కగా మేఘాలు వర్షించి ఆ వర్షము వలన ఆ కారు చిచ్చు అంతా కూడా నిలిచిపోతుంది. అదే విధంగా ఈ గురుదేవులు కూడా మనకు ఉపశమనాన్ని కలిగిస్తారు. ఏ విధంగా అంటే మనము ఈ దుఃఖ సాగరం అంటే క్లేశాలతో కష్టాలతో దుఃఖం అనే ఈ సాగర సముద్రంలో ఈదులాడుతున్నాం. కాబట్టి అలాంటి ఆ భౌతిక క్లేశాల నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తారు. అలాంటి దుఃఖాల నుంచి మనల్ని విముక్తులు చేస్తారు ఈ గురువులు అన్నమాట. కాబట్టి అలాంటి గురుదేవుని యొక్క పాదపద్మాలకు నా గౌరవపూర్వక ప్రణామాలు అనేసి ఇక్కడ చెప్తున్నారు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు. తర్వాత సెకండ్ చరణం. महाप्रभो कीर्तन नृत्य गीता वादित्रमाद्यान् मनसोरसेना रोमाञ्चकम्पा श्रुतरङ्गभाजो
వందే గురోం శ్రీచరణారవిందం వందే గురోం శ్రీచరణారవిందం. శ్రీల చైతన్య మహాప్రభు మనకి సంకీర్తన ఉద్యమాన్ని ఆ, చేశారు. ఆ సంకీర్తన ఉద్యమంలో ఈ ఆచార్యులు గురుదేవులు అందరూ కూడా అలాంటి ఉద్యమాలలో పాల్గొని చాలా హర్షాతిరేకంతో, ఆనందంతో, సంతోషంతో ఉండేవారనమాట. అదేవిధంగా ఈ గురువులు కూడా గురించి చెప్తూ వాళ్ళు ఆ భగవంతుని యొక్క దివ్య నామాలను కీర్తిస్తూ ఆనంద పారవస్యంతో నృత్యం చేస్తూ ఉమ్, మళ్ళీ ఆ సంగీత వాయిద్యాలను మ్రోగిస్తూ కరతాళాలను భజిస్తూ ఈ విధంగా ఆ గురుదేవులు ఎల్లప్పుడూ కూడా మహాప్రభు యొక్క ఆ కీర్తనలలో, ఆ ఉద్యమంలో ఉత్సాహంతో ఉండేవారట. ఎప్పుడైతే ఇలాగా ఆ, మనము ఆ సంకీర్తనోద్యమంలో పాల్గొంటామో అలాంటప్పుడు వాళ్లకు అశ్రుధారలు అంటే ఆ ఆనందంలో వాళ్ళ కళ్ళ వెంబడి అశ్రుధారలు అలాగే వస్తుంటాయి. అదేవిధంగా శరీరంలోని రోమాలు కూడా నిక్కపొడుచుకుంటాయి. అదేవిధంగా గొంతు గద్గదమైపోయి వస్తుంది. అంటే ఆ విధంగా ఆ కీర్తనలో వాళ్ళు లీనమైపోవడం వల్ల గురుదేవులకు కూడా ఆ విధంగా జరిగిందట. దాన్ని గుర్తు తెచ్చుకుంటూ శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారు ఇందులో పొందుపరిచారు. ఇది అలాంటి ఆ శ్రీ గురుదేవుల పాదపద్మాలకు నా గౌరవపూర్వక వందనాలు అని ఇక్కడ ఈ చరణంలో తెలియజేశారు. తర్వాత మూడవది శ్రీ విగ్రహారాధన నిత్యనానా శృంగారతామాందిరమార్జనాదో యుక్తస్య భక్తాం చ నియుంజతోపి వందే గురోం శ్రీచరణారవిందం వందే గురోం శ్రీచరణారవిందం. మూడవ చరణంలో ఏం చెప్తున్నారంటే ఆ గురుదేవులు ఎల్లప్పుడూ కూడా ఆ మందిరంలో శ్రీ శ్రీ రాధాకృష్ణుల యొక్క ఆరాధనలో నిమగ్నులై ఉంటారట. అలాగా ఆయన నిమగ్నమై ఉండడమే కాకుండా ఆయన శిష్యులందరికీ కూడా అలాంటి సేవలనిచ్చి వాళ్ళు కూడా ఆ రాధాకృష్ణుల సేవలో నిమగ్నమయ్యే విధంగా చేస్తారట ఆ గురుదేవులు. ఇక ఏం చేస్తారు, చక్కగా ఆ మందిరాన్ని అంతటిని శుభ్రం చేయడము, ఉమ్, శ్రీ శ్రీ రాధాకృష్ణులకు అందమైనటువంటి వస్త్రాలను ధరింపచేయడము, అందమైన ఆభరణాలను ధరింపచేయడము, తర్వాత పూర్తిగా ఆ భగవంతుని యొక్క సేవలో నిమగ్నమయ్యి పూలతో మాలలను కట్టి భగవంతుని అలంకరింపచేయడము, ఇలాంటి సేవలలో ఆ గురుదేవులు నిమగ్నులయ్యి తర్వాత ఆ భక్తులకు కూడా, శిష్యులైనటువంటి భక్తులకు కూడా ఆ సేవలను ఇస్తూ చాలా ఆనందంగా ఈ విధంగా రకరకాలుగా శ్రీ శ్రీ రాధాకృష్ణులను వారు చక్కగా ఆరాధిస్తూ ఉంటారట. అలాంటి గురుదేవుల యొక్క పాదపద్మాలకు నా గౌరవపూర్వక వందనాలు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. తర్వాత 4 చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాదం స్వధన తృప్తాం హరిభక్త సంగాన్ కృత్రైవ తృప్తిం భజత స్వధైవ వందే గురోం శ్రీచరణారవిందం వందే గురోం శ్రీచరణారవిందం. చక్కగా శ్రీ శ్రీ రాధాకృష్ణులకు అలంకరణ, ఆభరణాలు ధరించి అందంగా సేవలు చేసిన తర్వాత వారికి 4 రకాలైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాలు, ఆహార పదార్థాలను భోగాగా అర్పిస్తారట. ఆ 4 పదార్థాలు ఎలాగా ఉంటాయి అంటే
చప్పరించబడేవి, చీకబడేవి, త్రాగబడేవి మరియు పీల్చబడేవి అని ఇక్కడ ఇచ్చున్నారు. అంటే ఇవన్నీ కూడా చాలా మటుకు నార్త్ సైడ్ స్వీట్స్ చాలా ఆ, ఆ, అవి బాగా చేస్తారు. టేస్ట్గా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. అలాంటి పదార్థాలు చప్పరించబడేవి అంటే గులాబ్ జామున్, రసములాయ్, ఆ, ఆ, రసగుల్లా అలాంటివన్నీ చేస్తారు. ఇక త్రాగబడేవి అంటే పూర్తిగా సూప్, అంటే వెజిటబుల్ సూప్స్. అలాగా భగవంతునికి ఎక్కువగా ఈరోజు కూడా మేము మందిరానికి సేవకి వెళ్తున్నాం కదా, ఆ సేవలో ఇలాంటివన్నీ కంపల్సరీ భగవానునికి ఇవన్నీ ఇలాంటి రకాలన్నీ పెడతారు. చప్పరించేవి, త్రాగబడేవి, పీల్చబడేవి, జ్యూసెస్, ఎన్ని రకాలైన ఫ్రూట్స్తో ఆ విధంగా ఆ జ్యూస్లన్నీ చేస్తారు. ఈ విధంగా భగవంతునికి ఆ ఆహార పదార్థాలన్నింటినీ భోగాగా అర్పించి వాటిని అందరికీ మందిరానికి వచ్చినటువంటి భక్తజన బృందానికి అందరికీ కూడా దానిని పంచుతారు. అలాగా చేస్తూ వాళ్ళు ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటే గురుదేవుల వారు చాలా ఆనందపడేవారట, చాలా సంతృప్తిని పొందేవారట. అలాంటి గురుదేవుల పాదపద్మాలకు నా గౌరవపూర్వక వందనాలు అని ఇక్కడ తెలియచేస్తున్నారు. తరువాత ఫిఫ్త్, శ్రీరాధికా మాధవయోరపారా మాధుర్యలీలా గుణరూపనాంనా ప్రతిక్షణాస్వాదనలోలుపస్య వందే గురోం శ్రీచరణారవిందం, వందే గురోం శ్రీచరణారవిందం. సంసారధావా నలలిదలోక త్రణయ కారుణ్య గణగణాత్వం. ఇందులో ఏం చెప్తున్నారు? 5వ చరణంలో శ్రీ గురుదేవులు శ్రీ శ్రీ రాధామాధవుల యొక్క అనంతమైనటువంటి గుణాల గురించి, రూపవర్ణన గురించి, నామాలను గురించి, మాధుర్య లీలలను గురించి, నిరంతరము వాటినన్ని గురించి వినడం పట్ల, కీర్తించడం పట్ల, అంటే శ్రవణము, కీర్తనము, స్మరించడం, వీటి పట్ల ఆయన ఎక్కువ ఉత్సాహంతో ఉంటారు. అందువలన ప్రతి క్షణము వాటినంతా కూడా ఆస్వాదించాలి అనుకొని కోరుకుంటారట. అందుకే మనకు చెప్పడము శాస్త్రాల్లో మనము భాగవతము, భగవద్గీత ఇలాంటివన్నీ చదవడం వలన మనము నిత్యము భగవంతుని యొక్క సాన్నిధ్యంతో ఉంటూ ఆయన యొక్క గుణ రూప లీల వర్ణనలను గురించి తెలుసుకుంటూ ఉండాలి. భగవంతుడే చెప్పారు, ఎవరైతే నా ఆ, నా కర్మ దివ్యత్వాలను గురించి తెలుసుకుంటారో వారందరూ కూడా మరణం తర్వాత నా ధామానికి చేరుకుంటారు అని ఆ, భగవంతుడే చెప్పారు. కాబట్టి నిరంతరము ఆ విధంగా భగవంతుని గురించి మనము తెలుసుకుంటూ ఉండాలి. అదే విధంగా ఇక్కడ గురుదేవులు కూడా ఈ విధంగా ప్రతి క్షణము కూడా వాటిని అంతటిని ఆస్వాదించాలి అని ఉంటారట. అలాంటి గురుదేవుని పాదపద్మాలకు నా గౌరవపూర్వక వందనాలను అర్పిస్తున్నాను అని ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి గారు చెప్తున్నారు. తర్వాత 6వ చరణంలో నీ కొంజయోనో రతి కేలిసేధ్యై ఏయాలి బీర్యో తిరపేక్షణీయ తత్రాదిదాక్ష్యా అతివల్లభాస్య వందే గురోం శ్రీచరణారవిందం, వందే గురోం శ్రీచరణారవిందం. ఇక్కడ శ్రీ శ్రీ రాధాకృష్ణులు రాసలీలల్లో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. అలాంటి ఆ లీలలు జరుగుతున్నప్పుడు గోపికలందరూ కూడా అక్కడ వారికి సేవలు చేస్తూ ఉంటారు.
అలాగా ఆ గోపికలంతా కూడా రాధాకృష్ణుల యొక్క ఆ లీలల్లో వారు పాల్గొని వారికి వివిధ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగా చేసేటువంటి ఆ గోపికలకు ఉమ్, వాళ్ళు నిపుణులు. ఎవరు? గోపికలు అంటే వాళ్ళు ఎప్పుడు శ్రీమతి రాధారాణి తోటి ఆ అష్టసఖులు అందరూ ఉండడం వల్ల వాళ్ళు నిరంతరం కూడా భగవంతునికి రాధారాణికి వాళ్ళు లీలల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు దగ్గర ఉండి అవన్నీ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ గోపికలకు గురుదేవులు వచ్చి సహాయకుడుగా ఉంటారట. అంటే గోపికలు భగవంతునికి సహాయం చేస్తూ ఉంటే ఆ గోపికలకు గురుదేవులైనటువంటి ఈయన వారికి సహాయం చేస్తూ ఉండడంలో నిపుణుడుగా ఉంటారు. అలాగా ఆ, చేయడం వల్ల శ్రీ శ్రీ రాధాకృష్ణులకు గురుదేవులు చాలా అత్యంత ఆ, ప్రీతిపాత్రులుగా ఉంటారు. అలాంటి గురుదేవులకు నా గౌరవపూర్వక వందనాలు అనేసి విశ్వనాథ చక్రవర్తి గారు చెప్పారనమాట. తర్వాత 7వ చరణంలోకి వెళ్తే ఇది చాలా ముఖ్యమైన ఆ, చరణం. ఎందుకంటే మనకి ప్రతి ఇస్కాన్లో ఎవరైనా కానీ ఆ, భగవంతుని గురించి ప్రచారం చేసేటప్పుడు ఈ యొక్క చరణాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు. ప్రభుపాదుల వారు కూడా చాలా భాష్యాలలో ఈ యొక్క చరణాన్ని చెప్తూ ఉంటారు. సాక్షాధరిత్విన సమస్త శాస్త్రే రుక్తస్తథా భావ్యత ఏవ సద్భి కింతు ప్రభోయా ప్రియ ఏవ తస్య వందే గురోం శ్రీచరణారవిందం వందే గురోం శ్రీచరణారవిందం. ఏమిటి అంటే శ్రీ శ్రీ గురుదేవులు భగవంతుని యొక్క అంతరంగిక సేవకులు. అంటే మనము చాలాసార్లు తెలుసుకున్నాం భగవంతుని యొక్క ఆ ఆ సేవను చేయడానికి, ఆయన ఆజ్ఞాపించిన ఆ సేవలను చేయడానికి ఈ గురుదేవులు అనే వాళ్ళు మనకు ప్రతినిధులుగా వస్తారు. మనం చాలాసార్లు భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. ఇలాంటి ప్రతినిధులుగా వచ్చిన వారు ఏం చేస్తారు? వాళ్ళు ఆచరిస్తారు, తరువాత ఆచరణలోకి తెస్తారు. అలాంటి వాళ్ళనే మనము గురువుగా పరిగణిస్తాము. ఎప్పుడు కూడా ఆ విధంగా పరిగణిస్తాము. ఆ ఆ దీంట్లో ఇక్కడ వాళ్ళు వచ్చి ఆ భగవంతునికి అంతరంగిక సేవకులుగా ఉండడం వల్ల మనం ఏం చేయాలి? అలాంటి గురుదేవులను అందరినీ కూడా మనము భగవంతునిలాగానే గౌరవించాలి. భగవంతునిలాగానే మనం భగవంతుని ఎలాగా గౌరవిస్తామో ఆ విధంగా మనకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ గురుదేవులను కూడా ఆ విధంగా మనము గౌరవించాలి. ఎందుకు? మనము చాలాసార్లు తెలుసుకున్నాం గురువు లేకుండా, ఇప్పుడు ఆ గురువు ఉండడం వల్లనే మనకు అన్ని విషయాలను తెలియచేస్తారు. శాస్త్రాల్లో ఉన్నటువంటి ఆదేశాలు, నియమాలు, చక్కగా ఆ పద్ధతులు వాటిని అన్నింటినీ కూడా తెలియచేయడం వల్ల మనకి అది గ్రహించి ఆ జ్ఞానాన్ని తీసుకొని మనము కూడా దానిని ఫాలో చేస్తాము. కాబట్టి గురువులు లేదనుకోండి, మనకి ఎవరు చెప్తారు అలాంటి శాస్త్రాల గురించి? మనమే ఆ శాస్త్రాలను తీసుకొని చదువుతూ ఉన్నామనుకోండి, మనకు అర్థం కాదు. కాబట్టే గురుదేవులు అలాగ ప్రతినిధులుగా వచ్చారు కాబట్టి వాళ్ళు ఆచరించి మనకు ఆచరణలో తెస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళను మనం భగవంతునిలాగా గౌరవించాలి. ఎప్పుడు కూడా ఈ విషయాలన్నీ కూడా ఎవరో చెప్పినవి కాదు. అంటే ఎవరో పుస్తకాలలో ప్రచురించి మనం గురువుని ఆ, గౌరవించాలి అని చెప్పడం కాదు. ఈ విషయం అంతా కూడా మనకి శాస్త్రాలలో పొందుపరిచారు. సాధువులు, జ్ఞానులు వాళ్ళందరూ కూడా దీనిని ధృవీకరించారు. గురువులను మనము భగవంతునిలాగా గౌరవించాలి అన్న విషయాన్ని అందరూ ధృవీకరించారు. అలాంటి శ్రీ గురుదేవులైనటువంటి ఆ గురువు యొక్క పాదపద్మాలకు నా గౌరవపూర్వక
వందనాలు అని ఇక్కడ చక్కగా చెప్పారు. అంటే ఎప్పుడు కూడా మనము ఒక గురువు లేకుండా మన జీవితాన్ని ఇది చేసుకోకూడదు. ఎందుకంటే మన చరమ లక్ష్యం ఏమిటి? భగవంతుని యొక్క ధామానికి చేరడం. అలాగ చేరాలి అంటే గురువే మనల్ని అక్కడికి తీసుకువెళ్తారు. చాలాసార్లు చెప్పాను, గురువులు అనేవాళ్ళు మనకి ప్రతిబింబము. అద్దంలో మన ఫేస్ చూస్తే ఆ బింబం కనిపించినట్లు భగవంతుని యొక్క విషయాలన్నింటినీ మనకు అలాగే రిఫ్లెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఒక వారధి లాంటి వాళ్ళు గురువులు. ఒక నదికి ఈవల వైపున మనం ఉన్నాము. ఆ గట్టుకు వెళ్ళాలి అంటే ఒక బ్రిడ్జ్, వారధి ఉంటేనే మనము అటువైపుకి వెళ్ళగలుగుతాం. అలాగ మనల్ని గురువులు ఈ ఈ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి, భగవంతుని దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళాలంటే వాళ్ళు వారధుల్లాగా ఆ, ఉంటారు. అదే విధంగా ఒక పోస్ట్ మ్యాన్ లాగా, ఒక పోస్ట్ మ్యాన్ ఉత్తరాలన్నీ వస్తే ఏ విధంగా దానిని బట్వాడా చేస్తారు, అందరికీ ఇస్తారు. ఆ విధంగా ఆ భగవంతుని యొక్క ఆ విషయాలన్నింటినీ ఆయన తీసుకొని మనకందరికీ కూడా పంచుతారు. కాబట్టి గురువులు అనేవారు లేకుండా మనము జీవనము మనుగడ సాధించలేము అన్న ఆ విషయాన్ని మనం ఈ దీంట్లో తెలుసుకోవచ్చు. తర్వాత 8వ చరణము. యస్య ప్రసాద భగవత్ ప్రసాదో, యస్య ప్రసాదాన గతి కుతోపి, ధ్యాయస్తు వంస్తస్య యశస్త్రి సంధ్యాం, వందే గురోం శ్రీచరణారవిందం. వందే గురోం శ్రీచరణారవిందం. వందే గురోం శ్రీచరణారవిందం. ఇందులో ఏం చెప్తున్నారంటే, శ్రీ గురుదేవుల యొక్క కృపను మనం పొందకుండా భగవంతుని యొక్క కృపను పొందలేము. అంటే ఆ గురువు యొక్క మనకి కృప కలిగిస్తేనే మనము ఆ భగవంతుని యొక్క కృపను పొందగలుగుతాము. ఎట్టి పరిస్థితుల్లోనూ గురువు లేకుండానే నేనే చదువుకోగలను, నేనే అర్థం చేసుకోగలను, నేనే ఆ జ్ఞానాన్ని పొందగలను అని అనుకోవడము చాలా మూర్ఖత్వము. అంటే కొద్ది రోజులు మనము గలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాము. కానీ పూర్తిగా ఆ విషయాన్ని, ఆ జ్ఞానాన్ని మనము ఆకలింపు చేసుకోవాలి అంటే తప్పకుండా ఒక గురువు మనకి అవసరం అవుతారు. కాబట్టి అలాంటి గురువు మనకి కృపను ఇచ్చినప్పుడే మనకు ఆమ్, ఏమిటి తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపతేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. చూడండి, అలాంటి గురువు మనకు దొరకడం వల్లనే మనలో ఉండే సందేహాలన్నింటినీ ఆ గురువు దగ్గర ఏకరువు పెట్టి మనము సమాధానాన్ని తీసుకుంటాము. ఇప్పుడు రామాయణంలోనే చూడండి, శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు విశ్వామిత్రుల వారితో వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి అడుగు వేస్తూ కొన్ని ప్రాంతాలకు తిరుగుతూ అలాగ వెళ్ళినప్పుడు ప్రతి చోట ఆగి ఆ ప్రదేశం యొక్క విశిష్టత ఏమిటి, ఆ నగరానికి ఆ పేరు ఎలాగ వచ్చింది, ఈ ప్రాంతంలో ఈ నది ఎలాగా ప్రవహిస్తూ పేరు పొందింది, అలాగా అన్ని వివరాలు తెలుసుకుంటూ వెళ్ళడం వలన విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రుల వారికి అన్ని విషయాలు తెలియచేశారు. అంటే ఏమి, అక్కడ శ్రీరామచంద్రుల వారు ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. ఆ విధంగా మనకి గురువు ఉండడం బట్టే మనం పరిపరి విధాల వారిని ప్రశ్నలు అడిగి తెలుసుకుంటున్నాము. అదే విధంగా సేవలు చేయాలి. గురువులు అనేటువంటి వాళ్లకు సేవలు చేయాలి. అలాగా సేవలు చేయడము, వారికి ఆ ఆ జ్ఞానము, ఆత్మ దర్శకులు, వాళ్ళ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళు చక్కగా శిష్యులకు జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానాన్ని తీసుకొని మనము నేర్చుకొని మనము ఇతరులకు తెలియచేసే ఆ స్థాయికి చేరుకుంటాము. కాబట్టి గురువు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మనము భగవంతుని యొక్క కృపను పొందలేము. ఒకవేళ అలాగ గురువు లేకుండానే మనం చేసుకోగలుగుతాము అంటే అది
మూర్ఖత్వమే అవుతుంది, అజ్ఞానం అవుతుంది. అంటే ఆ గురువులని మనము అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఎందుకు ఆ గురువుని మనము వేడుకుంటున్నాము? వాళ్ళు అజ్ఞానం అనే ఆ చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని మనకి వెలిగిస్తారు, ఆ జ్ఞానాన్ని ఇస్తారు. అంటే అవిద్య, అవిద్య అంటే మీ అజ్ఞానము. అలాంటి దానిని పారద్రోలి మనకి చక్కగా జ్ఞానాన్ని ఇస్తారు. కాబట్టి మనము ఆ గురువుల యొక్క ఆ, కృపను మనం పొందాలి, గురువులను మనము ఆశ్రయించాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి గురువు లేకుండా మనం భక్తి మార్గంలో కూడా, ఆధ్యాత్మికతలో కూడా మనము ప్రయాణించలేము. ఎలాంటి ఇప్పుడు సత్సంగంలో ఉండడం వల్ల మనకి విషయాలు కొన్ని తెలుసుకుంటాం. అదేవిధంగా నిజంగా గురు మహారాజుల్ని వాళ్ళని పొందడం వల్ల ఏమవుతుంది? జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాం. అలాంటి గురువుల్ని మనము నిత్యము సేవించాలి అన్నదే ఇక్కడ చెప్పడం. కాబట్టి అలాంటి గురువులను త్రిసంధ్యలలో అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్ర సమయాలలో ఎల్లప్పుడూ వాళ్ళను స్మరిస్తూ స్తుతించాలి గురువులను. మనము భగవాన్ అని భగవంతునికి కోసం మనము అన్ని ప్రార్థనలు చేస్తాము. కానీ ఆ భగవంతుని ప్రార్థన కన్నా ముందు గురువుని ప్రార్థించాలి. ఆ గురువుని ప్రార్థించినప్పుడు గురువు ఆ కృపను మనకిస్తే భగవంతుడికి కూడా ఆ, తెలుస్తుంది. ఇప్పుడు మనం నేరుగా ధామానికి చేరుకోలేము. అక్కడికి వెళ్ళినా మనల్ని తిరిగి పంపించేస్తారు. నువ్వెవరు, నీకు గురువు ఉన్నారా, నీ గురువు పేరు చెప్పు అని మనల్ని తప్పకుండా అడుగుతారు. కాబట్టే ఒక గురువు ఆశ్రయాన్ని మనము పొందాలి. ఈ విధంగా 3 పూటలా మనము ఆ గురువుని గురించి స్తుతిస్తూ స్మరించాలి. అలాంటి గురుదేవుల యొక్క పాదపద్మములకు నా గౌరవపూర్వక వందనాలు అనేసి శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారు గురుదేవుల గురించి చక్కగా వర్ణించారు. ఇది చూడండి, మనకి ఇస్కాన్ మందిరాలలో ఆ బ్రహ్మ ముహూర్తంలో ఆ సమయంలో అన్ని మందిరాలలో కూడా ఈ యొక్క కీర్తనను కీర్తిస్తారనమాట. అంటే గురువుల్ని మనం స్తుతించి వాళ్ళను తృప్తిపరిచినప్పుడు అదే విధంగా భగవంతునికి ఆ తృప్తి అనేది కలుగుతుంది. ఆయన కూడా మనకి ఆ కృపా కటాక్షాలను ఇస్తారు అన్నదే ఈ యొక్క కీర్తన యొక్క సారాంశం. శ్రీ శ్రీ గురువాష్టకము. టైం ఉంది, ఒక్కసారి పూర్తిగా చదివిస్తాను. ఓకే. శ్రీ శ్రీ గురువాష్టకము శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర వారి విరచితము. సంసార ధావా నలలీడలోక త్రణయ కారుణ్య గణ గణత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణనవస్య వందే గురోం శ్రీచరణారవిందం. महाप्रभो कीर्तन नृत्य गीत वादित्रमाद्यान् मनसोरसेना रोमाञ्चकम्पा श्रुतरङ्गा भाजो वन्दे गुरों श्रीचरणारविन्दम्. श्रीविग्रहाराधन नित्यनाना शृङ्गारतान्मान्दिरमार्जनादो युक्तस्य भक्तां च नियुञ्जतोऽपि वन्दे गुरों श्रीचरणारविन्दम्. चतुर्विधा श्रीभगवत्प्रसादो स्वधनतृप्तान् हरिभक्तसङ्गान् कृत्रैव तृप्तिं भजत स्वदैव वन्दे गुरों श्रीचरणारविन्दम्. श्रीराधिका माधवयोरपारा माधुर्यलीला गुणरूपनाम्नां प्रतीक्षणाश्वादनलोलोपस्य
వందే గురోం శ్రీచరణారవిందం నికుంజయోను రతి కేలిసిద్ధ్యై యయాలి వీర్యోతిరపేక్షణీయ తత్రాదిదాక్ష అతివల్లభాస్య వందే గురుం శ్రీచరణారవిందం साक्षादरित्विना समस्तशास्त्रै उक्तस्तथा भाव्यत एव साध्वी किन्तु प्रभोया प्रिय एव तास्य वन्दे गुरुं श्रीचरणारविन्दम् यस्य प्रसादा भगवत्प्रसादो यस्य प्रसाद न गति कुतोऽपि ध्यायस्तु वंस्तस्य यशस्त्रिसन्ध्यां वन्दे गुरों श्रीचरणारविन्दम् वन्दे गुरुं श्रीचरणारविन्दम् वन्दे गुरुं श्रीचरणारविन्दम् संसारदावा नललीडलोकं त्रणयकारुण्य गणगणात्वं प्राप्तस्य कल्याण गुणानवस्य वन्दे गुरुं श्रीचरणारविन्दम् वन्दे गुरुं श्रीचरणारविन्दम् वन्दे गुरुं श्रीचरणारविन्दम् श्रील प्रभुपाद की जय गुरु महाराज की जय हरे कृष्ण वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः हरे कृष्ण।